నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. రిలేషన్షిప్ అంటే నమ్మకం. కానీ కొంతమంది తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ఆ నమ్మకం పోతుంది. అలాంటి తప్పుల్లో అబద్ధాలు చెప్పడం కూడా ఒకటి. భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండొద్దు కూడా. కానీ కొన్నిసార్లు అబద్ధాలుంటాయి. ఇవి ఎప్పుడో ఒకప్పుడైతే పర్లేదు, వాటి వల్ల ఎవరికి ఇబ్బంది రాకపోతే సమస్యే లేదు. అయితే అబద్ధాలు చెప్తే రిలేషన్షిప్ దెబ్బతింటుంది. ముఖ్యంగా భార్యాభర్తలు కొన్ని విషయాల్లో అస్సలే అబద్ధాలు చెప్పొద్దు. దీనివల్ల ఆ రిలేషన్ దెబ్బతింటుంది. అలాంటి అబద్ధాలేంటో, అవి చెప్పడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరి మధ్య కొంత దూరం పెరుగుతుంది. అలాంటప్పుడు ఇద్దరిలో ఒకరు ఎదుటి వారి దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు నేను బానే ఉన్నా, విసిగించొద్దు అని మాట్లాడతారు. ఇలా నేను బానే ఉన్నా, ఐఎమ్ ఫైన్ అని చెప్పడం చాలా పెద్ద అబద్ధం అని అంటున్నారు ఎక్స్పర్ట్స్. దీని బదులు మీరు మనసులో ఏమనుకుంటున్నారో, ఏ బాధపడుతున్నారో ఎదుటి వాళ్ళకి తెలియజేయాలి. అంతేగాని నేను బానే ఉన్నా అనే అబద్ధంతో వారికి మీ విషయం గురించి ఎలా తెలుస్తుంది? దీంతో మీ కోపం తగ్గదు. మనసులోని కోపాలు అలానే ఉండి ఒకేసారి బద్దలై దూరం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను బానే ఉన్నా అని అబద్ధం చెప్పే బదులు మీ మనసులోని బాధ అంతా బయట పెట్టేయండి. ఏదైనా సమస్య గురించి మాట్లాడినప్పుడు ఎదుటివారు దానిని అదేం పెద్ద విషయం కాదు, అదేం సమస్య కాదు అన్నట్లుగా మాట్లాడతారు. ఇది వారిని అసంతృప్తికి గురి చేస్తుంది. వారిని నిర్లక్ష్యం చేసినట్లుగా ఫీల్ అవుతారు. దీంతో వారు ఏ సమస్యని కూడా మీతో పంచుకోలేరు. కాబట్టి చెప్పిన విషయాల్ని నెగ్లెక్ట్ చేయడం, చిన్నవే అని కొట్టిపారేయకుండా వాటిని సాల్వ్ చేసుకోవడం మంచిది. మీ పార్ట్నర్ మీకు ఏదైనా సమస్య చెప్పినప్పుడు వాటన్నిటినీ మారుస్తా, అన్నిటినీ చక్కబెడతా అని చెప్పినప్పుడు వాటిని చేసే చూపించాలి. అంతేకాని జస్ట్ టెంపరీగా ఆ మాట ఇవ్వద్దు. ఆ మాట ఇస్తే ఖచ్చితంగా దానిని మార్చాలని గుర్తుపెట్టుకోండి. ఇలా ఇచ్చిన మాట తప్పితే వాటిని అబద్ధాలుగానే మీ పార్ట్నర్ అనుకునే ప్రమాదం ఉంటుంది. ఈ విషయంలో మగవారు ఎక్కువగా అబద్ధాలు ఆడుతారు. అదేంటంటే ఏదైనా విషయం గురించి గొడవ జరుగుతుందని వారు భావించినప్పుడు ఇప్పుడే వద్దు, దాని గురించి తర్వాత మాట్లాడదామని పోస్ట్ పోన్ చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల ఒకేసారి పెద్ద భూకంపం వచ్చినట్లు అవుతుంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు ఆ సమస్యని వీలైనంతగా సాల్వ్ చేసుకుంటే ఇద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు. హ్యాపీగా రిలేషన్ ముందుకు సాగుతుంది. మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.